ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో అయ్యగారి వాక్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. ఈ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఈ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. చదివి నీ స్వరము వినినా నేను సరిచూచుకొందు. ఈ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. నేటి ధ్యానం కొరకై దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 21వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. లార్డ్, ఇఫ్ యు హ్యాడ్ బీన్ హియర్, మై బ్రదర్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్.
ప్రార్థన చేసుకుందాం. కృపామడిన తండ్రి నీకు వందనాలు నాయన. ప్రత్యేకమైన సమయంలో ఇదిగో నాయన మా ప్రియ బిడ్డలు సెయింట్ మార్క్స్ సెర్మన్స్ ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రార్థనలు ఎక్కువ బిడ్డలందరినీ దీవించండి నాయన. టీవీ ముందు, ఫేస్బుక్ ముందు, నాయన యూట్యూబ్ ముందు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ముందు బిడ్డల ప్రభుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఇక దైవజనుడు ప్రార్థిస్తున్నాను, మీరు ఆలకించి బ్లెస్ చేయండి. ఇంతవరకు ఆరోగ్యంలో మీరు తోడై ఉన్నారు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ నాయన వారిపై కుమరించి వారు హృదయాలకు కావాల్సిన ఆత్మీయాన్ని అందించి బలపరిచి దీవించమని, నీ దోసని పక్షంగా వాడుకు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా శ్రేదుర్గమ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి ధ్యానము దృష్టికి అంగీకారముగా చేసుకున్నామని నజరేయుని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగంలో మార్తా మరియలకు ఒకే ఒక తమ్ముడు లాజరు, ప్రియమైన తమ్ముడు లాజరు. లాజరు మరణించాడు. మరణించినప్పుడు యేసు ప్రభువారు ఆ స్థలానికి, అనగా లాజరు సమాధి చేసిన స్థలానికి వచ్చినప్పుడు మార్తా మరియలు యేసు ప్రభువుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువు లాజర్ను బ్రతికిస్తున్న సందర్భాన్ని, తిరిగి లేపుతున్న సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారికి మార్తా మరియలకు మధ్య ఉన్నటువంటి స్పిరిచువల్ రిలేషన్షిప్ ఏమిటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు ఎప్పుడు యెరూషలేము వెళ్ళిన బేతనీ గుండా పోయేవాడు. బేతనీలో మార్తా మరియలంట భోజనం చేసి అక్కడ కొంతసేపు గడిపి శిష్యులు ఆయన అక్కడ ఉండి అక్కడి నుండి బయలుదేరి యెరూషలేము వెళ్ళేవాడు. మార్త ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా భోజనం వంట చేస్తూనే ఉండేది, పిండి వంటలు చేస్తూనే ఉండేది. మరి ఎప్పుడు వాక్యం వింటూనే ఉండేది. ఇలాంటి కుటుంబము యేసు ప్రభు యెరూషలేము వెళ్ళిన తర్వాత లాజరు రోగి అయి ఉన్నాడట, జబ్బు పడ్డాడు. వెంటనే వర్తమానం పంపిన రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? యేసు ప్రభు వారికి వర్తమానం పంపించారు, అయ్యా నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అని కౌరు పంపించారట. అయినా యేసు ప్రభు వారు రాకపోవటంలో ఆంతర్యము ఏమిటి? దే సెండ్ మెసేజ్ టు జీసస్ బట్ వై డిడ్ నాట్ కమ్. ఎందుకు యేసు ప్రభు వారు రాలేకపోయారు? రెండోది గమనించినప్పుడు, రోగి అయినప్పుడు రాలేదు సరే, చనిపోయాడని కౌరు పంపించినా కూడా యేసు ప్రభు రాలేదు. ఎందుకు యేసు ప్రభు రాలేకపోయారు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత 4వ దినాన ఎందుకు వచ్చాడు? చనిపోయినప్పుడు రాలా, రోగి అయినప్పుడు రాలా, 4వ దినాన ఎందుకు వచ్చాడు అనే దాని మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దెన్ జీసస్ కేమ్ ఆన్ 4th డే. వై? ఎందుకు ప్రభువారు 4వ దినాన్ని వచ్చాడు అని ఆలోచన చేస్తే, లాజర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు లాజర్ రోగి అయి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, లార్డ్ ద వన్ యు లవ్ ఈజ్ సిక్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వచ్చిన భాగంలో అతని అక్క చెల్లెండ్రు అన్నారు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు వర్తమానము పంపిరి. యేసు ప్రభు వారికి రోగి అయి ఉన్నప్పుడు, లాజరు రోగి అయినప్పుడు వర్తమానం పంపించారట. కౌరు అందింది కానీ యేసు పట్టించుకోలేదు, రాలేదు. యేసు రాకపోయినా పర్వాలేదు కానీ మాట మాత్రం సెలవిచ్చుంటే సరిపోయేది. లాజరు బతికేవాడు, లాజరు స్వస్థపరచబడేవాడు. ప్రభు మాట మాత్రం కూడా సెలవివ్వలే. ఎందుకు మాట మాత్రం సెలవివ్వలేదు అనే మనం ఆలోచన చేస్తే, బైబిల్లో శతాధిపతి, లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే, శతాధిపతి తన యొక్క దాసుడి విషయమై వర్తమానం పంపిస్తే ఆయన మాట సెలవిచ్చాడు, దాసుడు బ్రతికాడు, దాసుడు స్వస్థ వచ్చింది. మరి కౌరు పంపిన వెంటనే లాజరుకి మాట సెలవు ఎందుకు ఇవ్వలేకపోయాడు ప్రభు? ఆలోచన చేయవలసిన విషయమై ఉంది అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఆ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు రోగి అయినప్పుడు కౌరు పంపినా రాలేదు సరే, చనిపోయినప్పుడు రాలేదు సరే, పాపమని కూడా అనిపించదు. చాలామంది ఆ లేఖన భాగంలో మీరు గమనిస్తున్నప్పుడు రోగి అయినప్పుడు మనం జాలి పడతా ఉంటాం. అయ్యో పాపం, నీకు బలహీనత వచ్చింది, జ్వరం వచ్చిందా అని మనం జాలి పడతా ఉంటాం. రెండవది చనిపోతే అయ్యో పాపం చనిపోయాడా అని జాలి పడతాం. ఫ్యామిలీ మీద జాలి పడతాం, అతని కుటుంబం మీద జాలి పడతాం. యేసు ప్రభు వారు రోగిగా ఉన్నప్పుడు ఆయన ఆ కుటుంబాన్ని గురించి కౌరు పంపిన పట్టించుకోలేదు, జాలి పడలేదు. ఆయన చనిపోయిన వారిద్దరి మీద ఆదరించడానికి ప్రభు 4వ రోజున ఎందుకు వచ్చాడు? మార్తా మరియలు యేసు మీద వాస్తవానికి 4వ రోజు వచ్చిన ప్రభు మీద కోపపడాలి, యేసు ప్రభు వారి మీద కోపపడాలి. కానీ వారు కోపపడలేదు. ఒక రకంగా ఆలోచన చేస్తే వారిలో తమ్ముడు చనిపోయాడనే బాధ ఉంది. బాధను బట్టి అయినా మార్తా మరియలు యేసుని తిట్టాలి. మీరు చూడండి, మార్తా మరియలు యేసు మీద కోపపడడం లేదు, వారు బాధపడడం లేదు. మనమైతే ఆలోచన చేయండి. మార్తా తాను ఇచ్చినటువంటి ఆతిథ్యమును గూర్చి వాస్తవంగా ఆమె ఎన్నోసార్లు యేసు ప్రభు వారికి ఆహారం పెట్టింది కనుక, తన తమ్ముడు చనిపోయినా రాలేదు కాబట్టి నీకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాను, నీ శిష్యులకు భోజనం పెట్టాను, నీకు అది చేశాను, ఇది చేశాను, నువ్వు నా తమ్ముడు చనిపోతే రాలేకపోయావు అని ప్రభువు మీద కోపపడాల. మార్త కానీ మరియ కానీ కోపపడాల. వారి భక్తిని మెచ్చుకోవాలండి, వారి భక్తిని మెచ్చుకోవాలి, వారి విశ్వాసాన్ని మెచ్చుకోవాలి, వారి విశ్వాసం మనం మెచ్చుకోవాలి. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం మనం గమనించినప్పుడు నేను ఒక చోట నుండి మరొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ స్థలంలో ఒక ఫ్యామిలీ నన్ను బాగా ప్రేమించిన కుటుంబం, నన్ను నా ఫ్యామిలీ అన్న చాలా అటాచ్మెంట్. మా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా నేను ఉండాలి అన్నట్టుగా అంత అటాచ్మెంట్ ఫ్యామిలీగా ఆ ప్యారిస్లో వారు మాతో ఉన్నారు. సరే, నేను ట్రాన్స్ఫర్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో ఆ పెద్ద ఆయన చనిపోయాడు. ఆ పెద్ద ఆయన చనిపోతే నాకు కౌరు పంపించారు. వెంటనే అయ్యా పెద్ద ఆయన చనిపోయాడు, అర్జెంటుగా మీరు రావాలి బెరయాలకి అని కోరాను. ఎప్పుడైతే ఆ మార్నింగ్ కౌరు వచ్చిందో నేను వెళదాం అనుకునే టైంకి అప్పటికే కొత్త ప్యారిస్లో పెళ్ళి ఉంది, నేను చేయాల్సిన పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి మాని వెళితే కొత్త ప్యారిస్, మొదటిగా వచ్చిన వివాహము, పాస్టర్ గారు ఏంటి అని అంటారు. పెద్దలందరూ కూడా మొట్టమొదటి పెళ్ళి మీరు చేయాలని అంటున్నారు. సరే, ఈ పెళ్ళి చేసి రేపు వెళ్దాంలే, ఇంక మరి పెళ్ళి జరుగుతుంది కదా అని చెప్పి పెళ్ళి చేసి ఆ రాత్రికి బయలుదేరదాం అనుకున్నా. వర్షం పట్టింది. 3 రోజులు కంటిన్యూగా వర్షం వచ్చింది. విచిత్రం ఏంటంటే వర్షం నేను ప్యారిస్లో ఉంది, అక్కడ వాళ్ళకి వర్షం లేదు. నేను అనుకున్న అంతా వర్షమే అనుకున్నాను, భయంకరమైన వర్షం. సరే, 4వ రోజు బయలుదేరి వెళ్ళా. వర్షం తగ్గింది, వెళ్ళిన తర్వాత ఆవిడ అంటుంది, నా ఇంట్లో నేను పెద్ద కొడుకు అనుకున్నాను, నా ఇంట్లో అందరికంటే నేను ఎక్కువ ప్రేమించాను, నేను ఇంతగా ఆయన ప్రేమించిన ఆయన చనిపోతే నువ్వు రాలేదు అని చెప్పి చాలా హట్ అయ్యారన్నమాట. చాలా కోపంతో ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ తల్లి మాత్రం తిడుతుంది. ఇక తర్వాత వారు మెల్లగా వారు కూడా అందుకొని, మేము అసలు మిమ్మల్ని పాస్టర్గా చూడలేదు, మేము అలా చేసాం ఇలా చేసాం, అసలు మీరు మా తండ్రి చనిపోతే ఎందుకు రాలేదని వాళ్ళు భయంకరంగా బాధపడతా ఉన్నారు. వారి మాటల్లో బాధ కనబడతా ఉంది, వారి మాటల్లో కోపం కనబడతా ఉంది, వారి మాటల్లో అసలు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను ఆ తల్లికి ఒకటే చెప్పాను, అమ్మా నేను రావాల్సిన వాడినే, కానీ కొత్త ప్యారిస్లోకి వెళ్ళిన తర్వాత పెళ్ళి వాళ్ళు నన్ను వదలలేదు. సాయంకాలం వద్ద అక్కడ వర్షాలు గట్టిగా కురిశాయి, రావడానికి లేకపోయింది. ఇంకెటు 4 రోజు కుదిరింది, వచ్చాను, నన్ను తప్పుగా అనుకోవద్దు, క్షమించండి అని చెప్పి
వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఆదరించి కొన్ని మాటలు గడిపి ఆ రోజంతా వాళ్ళతో ఉంటే అప్పుడు వారు కొంచెం నా మీద కోపం తగ్గింది. కొంచెం మా పాస్టర్ గారు వచ్చాడులే, మేము వేరే పరిస్థితికి వెళ్ళిపోతే మేము గుర్తుంటామా మీకు, అది ఇది అన్న వాళ్ళు కొంచెం చల్లబడ్డారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశానంటే, యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో మార్త కానీ మరియ కానీ చాలా గౌరవించారు. ఆ సహోదరుడు కూడా చాలా గౌరవించాడు. కాబట్టి ఆ ఇంటిలో వారు ప్రేమను పెంచుకున్నారు. పైగా అక్కడ వారు ఏమని కౌరు పంపించారు, నీవు ప్రేమించిన లాజరు అన్నారు. అంటే వారు ఎంతగా దేవునికి దగ్గర అయిపోయారో మనకు అర్థమవుతా ఉంది. నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించిన లాజరు, యేసు ప్రేమించిన లాజరు. ఆ బాధను బట్టి మార్త తిట్టాలి, మరియ తిట్టాలి. కానీ వారిద్దరూ కూడా చాలా, ప్రభువా నీవిక్కడ నిన్నలా నా సహోదరుడు చావకుండును అన్నారు. కానీ వారు ఎందుకు రాలేదు ఏమిటనే ప్రశ్న వేయలేదు. మనకి వారికి ఎంత తేడా ఉందో గమనించండి. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా తిరిగి మనం సహాయం చేయకపోతే మనం వెంటనే నీకు అలా చేసాను ఇలా చేసాను తెప్పేస్తాం. కానీ మార్త మరియలను గురించి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఇదే. అన్నీ చేసిన ప్రభు దగ్గర మేము ఆయనకి ఏమీ చేయలేదు అన్నట్టే ఉన్నారు. ఈరోజు అలాంటి క్రైస్తవ జీవితాలు ప్రభు కావాలి. అలాంటి జీవితాలనే ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభునందు ప్రేమటి దేవుని బిడ్డలారా, యేసు లాజరు చనిపోయిన 4వ రోజు ఎందుకు వచ్చాడు అనంటే, దెన్ జీసస్ కేమ్ ఆన్ 4th day. వై అనంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచన భాగంలో గమనించినప్పుడు, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. తాను ప్రేమించిన వాని యేసు పరీక్షిస్తాడు అనే సత్యాన్ని ఇది నాన్న ఈ లేఖన భాగం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయనని ఎంత ప్రేమిస్తాడో అంత పరీక్షిస్తాడు ఆయన. ప్రేమించిన వారికి ప్రేమ ఎంత ఉన్నదో పరీక్షించే దేవుడు మన దేవుడు. మనం ప్రేమిస్తే మనకు అన్యాయం జరిగితే ఆ ప్రేమ ఎక్కడితో ఆగిపోద్ది. కానీ మన ప్రభు అలా ఆగిపోయే దేవుడు కాదు. మన ప్రేమ ఆగిపోతే అది నిజమైన ప్రేమ కాదు. మార్త మరియల ప్రేమ నిజమైన ప్రేమ. కాబట్టి ప్రభువు రాకపోయినా వారు అట్టకాల, ప్రభు రాకపోయినా బాధపడలా. ఈరోజు మన మధ్య నిజమైన ప్రేమ లేకనే మన ఈ పై ప్రేమలు కనుక మనకి అవతల వాడు నష్టం కలిగజేస్తే, నీకు అది చేస్తా ఇది చేస్తా, నీ కూతురు కదా నీ కుమారుగా ఎన్నో చెబుతాం కథంలో. నీకు బట్టలు పెట్టా, నీకు అన్నం పెట్టా, ఇవి చెబుతాం మనం. నీకు అప్పిచ్చా. నిజమైన ప్రేమ అలా బయటపడదు. బాబునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11:11 గమనించినప్పుడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళుదాం రండని వారితో చెప్పగా యేసు మరణాన్ని నిద్రతో పోల్చాడు. యేసు మరణాన్ని నిద్రతో పోల్చాడు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు 4వ రోజు వచ్చాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, యూదులు చనిపోయిన ఆత్మ, ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత వాని ఆత్మ 3 దినాలు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఈ 3 దినాల్లో ఎప్పుడైనా ఆ ఆత్మ వాళ్ళకు రావచ్చుట. అది యూదుల ప్రధాన నమ్మకం. యూదుల ప్రధాన నమ్మకం. ఆ 3 రోజులలో ఎప్పుడైనా అది మరలా బాడీలోకి వచ్చి మరలా అతని మాట్లాడవచ్చు. కాబట్టి అది వారి విశ్వాసం. అందుకని యేసు ప్రభు వారు చిన్నదాన్ని ఇంట్లో చనిపోయినప్పుడు తల్లి తాకుమి అని ఆ చిన్న బిడ్డను లేపితే వారు నమ్మల. యేసు ప్రభు చనిపోయిన దాన్ని లేపరంటే నమ్మలా వారు. అందుకే యేసు ప్రభు ఆమె నిద్రించుచున్నది కానీ నిద్రపోయింది అన్నాడు. యేసు ప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చాడు. నిద్రపోయిన వాడు మరలా లేస్తాడని అర్థం. నిద్రపోయిన వాడు మరలా లేస్తాడు.
రెండోది గమనించినప్పుడు నాయీని విధవరాలు కుమారుడు చనిపోతే యేసు ప్రభు వారు పాడిని ముట్టి స్వస్థపరిచారు. చనిపోయిన వాడు వీధిలో సజీవుడిగా లేచాడు. ఇంటిలో మరణం నుంచి సజీవురాలను చేశాడు, వీధిలో మరణం నుండి సజీవుడిగా చేశాడు. అప్పుడు యూదులు అది నమ్మలేదు. ఇది నా లాజరు రోగి అయినాడంటే ప్రభు రాకపోవడం కారణం అదే, చనిపోయాడంటే రాకపోవడం కారణం అదే. 3 దినాల్లోపు వచ్చి లేపిన లాజర్ని ప్రభు గొప్పతనం ఏమి కాదు, ఆత్మ 3 రోజులు ఇక్కడే ఉంటుంది, వచ్చి మరలా ఆయనలో ప్రవేశించింది అని నమ్ముతారు వారు. అందుకే ప్రభువు యూదుల నమ్మకాన్ని ఆయన ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి 4వ దినాన్న ఆ స్థలానికి వచ్చాడట. 4వ దినాన్ని కలిగించట. 4వ దినాన్ని ఆ స్థలానికి వచ్చి అక్కడ లాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ దినాన్ని ఇంకా ఆత్మ రాదు అనేది వారి మూఢనమ్మకం. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సజీవుడు, దేవుడు మనం సృజించినవాడు, జీవాధిపతి. ఆయనకి సర్వము లోబడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఆలోచన చేసినప్పుడు ఏ డివైన్ కమాండ్ అన్నారు. ఫస్ట్ యేసు ప్రభు వారు లాజర్తో మాట్లాడని ఏమన్నారంటే ఏ డివైన్ కమాండ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ భాగంలో మార్తా మరియలు యూదులు యేసు తన శిష్యులు సమాధి వద్దకు వచ్చి ఏడుస్తుంటే ఆ 33వ భాగంలో యేసు సమాధిని చూచి కలవరబడి ఆత్మలో మూలుగుచ్చు 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను లాజరు కొరకై కన్నీళ్లు విడిచి. యూదులు అన్నారు అనుకున్నారట ఎంత ప్రేమించాడు అందుకే ఏడుస్తున్నాడు యేసు ప్రభు అనుకున్నారట. నిజమే, మనం ప్రేమించే ఎవరైనా చనిపోతే మనం ఏడుస్తాం, మనకు తెలియకుండా మన కన్నీళ్ళు వచ్చేస్తాయి, మనం ఎంతో బాధపడతాం, ఎంతో దుఃఖపడతాం. ప్రభునందు ప్రేమిటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు కన్నీళ్లు విడిచాను. మార్త అంటా ఉంది, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసు రాయి తీసివేయడని చెప్పాను. యేసు ప్రభువారు అధికారంతో బోధిస్తా ఉన్నాడు, రాయి తీసివేయండి అంటున్నాడు. అధికారముతో బోధిస్తూ ఉన్నాడు. మరణించిన వారిని సజీవునిగా చేయగలవానికి ఈ రాయి అడ్డు కాదు, కానీ మృతులు అడ్డు పెట్టినటువంటి ఆ రాయి వారే తీసివేసుకోవాలట. అందుకే ప్రభువు ఆ రాయిని తొలగించండి అన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నా నీకు దేవునికి నీవు వేసుకున్నటువంటి అడ్డుబండలను నీవే తొలగించుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాలన్నా, దేవుడు నీవు ఆయన మాట్లాడుకోవాలంటే నీకు దేవునికి మధ్యన కొన్ని అడ్డుబండలు వేసుకుంటూ పోయావు. వాటిని నువ్వే తొలగించుకుంటే దేవుడితో మాట్లాడతాడు. పాపమనే అడ్డుబండలు, శాపమనే అడ్డుబండలు, దురాశ అడ్డుబండలు, ఇవన్నీ కూడా నువ్వు వేసుకుంటూ పోయావు. అవన్నీ నువ్వు తొలగించుకుంటేనే దేవుడు నీతో నాతో మాట్లాడతాడనే సత్యాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ భాగంలో తెకోవ ఊరి స్త్రీ తన అడ్డును తొలగించుకున్నది, కుమారుని రక్షించుకుంది. గమనించారా? తెకోవ స్త్రీ తనకున్న అడ్డుబండలన్నీ తొలగించేసుకుంది, తన కుమారుని రక్షించుకుంది. ఈరోజు నీకున్న అడ్డుబండ ఏంటో తెలుసా? నీ పాపం. దాన్ని నువ్వు తీసివేసుకుంటే దేవుడు నీతో మాట్లాడ్డాడు. దేవుడు లాజరుతో మాట్లాడాలంటే అడ్డుబండ తొలగాల్సిందే. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. డివైన్ కమాండ్, అధికారంతో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ భాగంలో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. యెషయా అంటా ఉన్నాడు 59:1 మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, లాజరుకున్న అడ్డుబండ తొలగించుడి అన్నాడు.
దేవుని స్వరం వినాలి అంటే అడ్డుబండ తొలగిపోవాలి. పాపాలు మీ పాపములు అనేటువంటి అడ్డుబండలు తొలగిపోతే దేవుని స్వరం నేరుగా మీకు చెవులకు వచ్చింది. నేరుగా దేవుని స్వరాన్ని మీరు వింటారు. కనుక మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డుగా ఉన్నాయి. అడ్డుబండ తొలగించండి. ప్రభునందు ప్రేమిందని బిడ్డ, రెండవది గమనించినప్పుడు మొదటిగా మన అడ్డుబండలు తొలగించుకుని దేవునితో మాట్లాడతాడు. లాజరుతో మాట్లాడిన దేవుడు బండ తొలగించబడినాడు. రెండవది గమనించినప్పుడు డివైన్ మెసేజ్, ఏ డివైన్ మెసేజ్. వారికి విశ్వాసము గురించి చెప్పాడు. విశ్వాసమును గురించి చెప్పాడు. నా యొద్దకు రండి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, కమన్ టు మీ, నా యొద్దకు రండి. ఈరోజు మన సెయింట్ మార్క్స్ ఆలయం ముందు ఉండేది కమన్ టు మీ, నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి. నా యొద్దకు రండి అని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటిగా కమన్ టు మీ, రెండవది కమ్ అండ్ సీ. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందరి దగ్గరికి రమ్మని సమ దగ్గరికి వచ్చారు. రెండవది కమ్ అండ్ సీ, చూడండి, వచ్చి చూడండి, వచ్చి చూడండి, వచ్చి చూడుడి. మొదటిగా ఆలోచించు, అందరూ నా ఎదుగు రండి అని పిలిచాడు. నా ఎదుగు రండి. రెండవది వచ్చి చూడుడి. యోహాను సువార్త 1:39 భాగంలో యోహాను శిష్యులు అడిగినప్పుడు యేసు వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి చూచిరి. ప్రభునందు ప్రేమించిన బిడ్డలారా, యోహాను శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు అన్నారు, చూచిన వాటిని విన్న వాటిని గురించి చెప్పమన్నారు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి వచ్చి చూడమని చెప్పాడు దేవుడు. వచ్చి చూస్తే ఆయన చేసే అద్భుత కార్యాలు మీరు చూడగలరు. మూడవది గమనించినప్పుడు కమ్ అండ్ డైన్ విత్ మీ. మీరు వచ్చి మొదట కమన్ టు మీ అన్నాడు. రెండవది వచ్చి చూడమన్నాడు, కమ్ అండ్ సీ. మూడవది కమ్ అండ్ డైన్ విత్ మీ. రండి భోజనం చేయండి, రండి భోజనం చేయండి. దిస్ ఈజ్ డివైన్ మెసేజ్. రండి భోజనం చేయండి. యోహాను సువార్త 20:12 భాగంలో చేపలు అంతా కూడా విస్తారముగా పడినప్పటికీ కూడా వాళ్ళు పిగిలిపోలేదు. అందులో కాల్చిన చేపలు పెట్టి ప్రభు అంటున్నాడు, రండి భోజనం చేయండి. నీకు భోజనం పెట్టే తండ్రి. నువ్వు ప్రభు దగ్గరికి పిలిస్తే, ఆయన ఆహ్వానం మేరకు వస్తే నువ్వు ఆశీర్వాదం పొందపడవు. ఆయన నీతో మాట్లాడతాడు. వచ్చి చూడుడి. ఆయన దగ్గరికి వచ్చి చూస్తే అద్భుత కార్యాలు చూస్తావు. ఆయనతో కలిసి భోజనం చేస్తావు. కమ్ అండ్ డైన్ విత్ మీ, నాతో కలిసి భోజనం చేయండి. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నిన్ను పిలిచి నీకు ఆహారం పెట్టడానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా ఫెయిత్ఫుల్ సిస్టర్స్. వీరికి ఒక పేరు పెట్టబడింది, ఫెయిత్ఫుల్ సిస్టర్స్. యోహాను సువార్త 11:21 భాగంలో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అన్నారు వారు. 32 భాగంలో మరియా కూడా అంతే ఉంది. లోకాసువార్త 17:5 భాగంలో అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభు అన్నారు వారు. మా విశ్వాసం వృద్ధి పొందించు. వారు రాలేదన్న బాధ పెట్టుకోవాలా, రాలేదు నా తమ్ముడు స్వస్థపరిచిన బాధ పెట్టుకోవాలా. ప్రభువా నీ ఇక్కడ ఉండే తమ్ముడు చావకుండాను, ప్రభువా నీ ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండా అన్నారు. కానీ వారు బాధ పెట్టుకోవాలా. వారు విశ్వాసము కలిగిన సోదరులు, విశ్వాసము కలిగిన సోదరీలు. కనుక వారి యొక్క విశ్వాసం ప్రభు చూచాడు. అందుకే అపోస్తలులు అంటున్నారు, ప్రభువా మా విశ్వాసం వృద్ధులందించు. ఇది నన్న మరియా మాతల విశ్వాసాన్ని ప్రభు వృద్ధులందిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమును కూడా వృద్ధులందించాలని ఆశపడుతున్నాడు. నువ్వు మార్త మరియలో ఉంటే నీ విశ్వాసము ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. యోహాను సువార్త 11:40 భాగంలో ప్రభు అన్నాడు,
నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని ఒక పండితుడు ఏమన్నాడంటే ట్రస్ట్ అనే మాట వాడాడు. రెండోకి ఆయన బిలీఫ్ అనే అన్నారు. ట్రస్ట్ అన్నా బిలీఫ్ అన్నా ఒకటేనండి అని కొంతమంది అంటే, మరి కొంతమంది ఆ రెండు వేరు వేరు పదాలు, ట్రస్ట్ వేరు బిలీఫ్ వేరు అన్నారు. ట్రస్ట్ అనగా అర్థం ఏంటండి అని అంటే, ట్రస్ట్ అంటే అర్థం ఏంటి అని అంటే బాహ్య సంబంధమైనది అని అర్థం. బాహ్య సంబంధమైనది అని. ట్రస్ట్ అనే మాటకు అర్థం ఏంటంటే బాహ్య సంబంధమైనది అని అర్థం. బిలీఫ్ అని అంటే అంతరంగ స్వభావమునందు కలుగు మార్పు అన్నారు. అంతరంగ స్వభావమందు కలుగు మార్పు అన్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇచ్చిన ఉపమానం చెబుతా ఉన్నాను. డాక్టర్ అని మనం చాలామంది హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈయన డాక్టరు అని ఎలా గుర్తుపెడతాం మనం అని అంటే, డాక్టర్ పై డ్రెస్ని బట్టి ఈయన డాక్టర్ అని అంటాం, ఈయన డాక్టర్ అంటాం. దట్ ఈజ్ ట్రస్ట్. అతని డ్రెస్ చూడగానే ఈయన డాక్టర్, వెంటనే డాక్టర్ గారు నమస్తే అండి అంటాం. దాన్ని ట్రస్ట్ అన్నారు. అయితే అదే డాక్టర్ మనకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అదే డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి వస్తే మనం ఏమంటామో తెలుసా? అతను డాక్టర్ అయినప్పటికీ కూడా, ఆ డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉందా, ఆపరేషన్ బాగా చేయగలడా చెప్పండి, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తా, అతను ఆపరేషన్ బాగా చేయగలడా అని మనము ఎంక్వైరీ చేస్తాం. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయినా కాదని అడుగుతాం. అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ నమ్మితేనే ఆపరేషన్కి మనం ఒప్పుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ బిలీఫ్. దట్ ఈజ్ కాల్డ్ బిలీఫ్. గమనించారా ట్రస్ట్కి బిలీఫ్కి ఉన్నటువంటి డిఫరెన్స్? ఈరోజు మన చాలామంది విశ్వాసులు ట్రస్ట్ను మాత్రమే ఫాలో అవుతూ ఉన్నారు, బాహ్య సంబంధమైన విశ్వాసం. కానీ బిలీఫ్ అనేటువంటి అంతరంగ స్వభావములు కలుగు మార్పును మాత్రం గుర్తించటం లేదు. ఈ స్త్రీలు బిలీఫ్ కలిగిన వారు, ఫెయిత్ కలిగిన వారు కనుక ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వారిద్దరిలో ఒకే విశ్వాసాన్ని ప్రభు చూచాడండి. నేడు నీ జీవితంలో కూడా ట్రస్ట్ ఉందా, బిలీఫ్ ఉందా ఒకసారి ఆలోచన చేయండి. మార్తా మరియల జీవితంలో బిలీఫ్ ఉంది, నీ జీవితంలో బిలీఫ్ ఉంటే నువ్వు అద్భుతం చూస్తావు. ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మూడవది గమనించినప్పుడు ఏ డివైన్ ప్రేయర్. సమాధి దగ్గర ప్రభు డివైన్ అథారిటీ. రెండవది డివైన్ మెసేజ్. సమాధి దగ్గర ప్రభు డివైన్ ప్రేయర్ చేశాడు. డివైన్ ప్రేయర్. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచ్చిన భాగంలో మీరు గమనించినప్పుడు, తండ్రి నీవు నా మనవి వినునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు ప్రభు సమాధి దగ్గర. ప్రార్థన చేయకముందే ప్రభు వారి ప్రార్థనలో తండ్రి నీవు నా మనని వినినందుకు నీకు వందనాలు అన్నాడు. అంటే ప్రభువారు ప్రార్థన చేయటంలోనే ఆయన బిలీఫ్ని బయట పెడతా ఉన్నాడు. మన ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే చేయాలి. తండ్రి నీవు నా మన వినినందుకు నీ వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. వినినందుకు అనే ప్రార్థించినప్పుడు లాజరు మీద ఉన్నటువంటి ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడే సమాధిలోనే ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక నమ్మకాన్ని ప్రభు చూపిస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తాడు లాజరు గురించి. తండ్రి దగ్గర తన నమ్మకాన్ని బయట పెడతా ఉన్నాడు లాజరు గురించి. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది నాన్న మనం ప్రార్థన ఎలా చేయాలో యేసు మనకు నేర్పిస్తున్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. డివైన్ ప్రేయర్ అంటే అదే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచ్చిన భాగాన్ని మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచ్చిన భాగంలో, నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించును. నువ్వు నీతిగా ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకిస్తాడట.
నీతిమంతుని ప్రార్థన ప్రభు ఆలకించేటువంటి వాడు. దావీదు అంటున్నాడు 66వ కీర్తన 18వ భాగంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును గాక. నా హృదయంలో పాపము లక్ష్యం చేసినడలా నా మనవి ప్రభు వినకపోవును గాక. నేను ప్రార్థించిన దేవుడు నా ప్రార్థన వినడు. అంటే మన ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో పాపము ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వది గమనించినప్పుడు ఏ డివైన్ కాల్, దేవుడు సమాధి దగ్గర లాజర్ని పిలుస్తున్నాడు. దీన్ని ఏమన్నారంటే ఏ డివైన్ కాల్. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచన భాగంలో దేవుని చేత ప్రేమించబడిన లాజరు, దేవుని చేత ప్రేమించబడిన లాజరు, దేవుని చేత ప్రేమించబడిన లాజరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని చేత ప్రేమించబడిన లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచన భాగంలో మీరు చూసినట్లయితే, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు అన్నాడు. యేసు చేత ప్రేమించబడటం ద్వారా, యేసు చేత ప్రేమించబడటం ద్వారా పునరుజ్జీవానికి అవకాశం ఉంది. యేసు చేత ప్రేమించబడితే నీవు పునరుజ్జీవానికి అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుని చేత ప్రేమించబడాలి. ప్రేమించబడాలంటే ఏం చేయాలి? ప్రేమించబడాలంటే ఏం చేయాలి? లాజరు కంటే ముందు సమాధిలో చాలామంది చనిపోయారండి. అందుకే యేసు ప్రభు వారు లాజరు అని పేరు పెట్టాడు. లేకపోతే సమాధిలో ఇంకా ఎవరన్నా ఉంటే వచ్చేసేవారేమో. అందుకని యేసు ప్రభు వారు పేరు పెట్టి లాజరు అని పిలుస్తున్నాడు. ఇది నాన్న, నువ్వు చనిపోకముందు నువ్వు ప్రభు బిడ్డగా చనిపోతే, ప్రభువును అంగీకరించి చనిపోతే, ప్రభువే నీ పేరు పెట్టి పిలుస్తాడు సమాధిలో నుండి. అప్పుడు నీవు సమాధిలో నుంచి బయటకు వస్తావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇది నాన్న, మనందరం చచ్చిన వాళ్ళు అండి. మనందరం కూడా బ్రతుకున్నాము అనుకుంటున్నాము కానీ, జీవిస్తున్నాము అనుకుంటున్నాము కానీ, చలిస్తున్నాం అనుకుంటున్నాము కానీ, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించాను, క్రీస్తుతో కూడా బ్రతికించాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగంలో, మీరు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవటం వలనను మీరు మృతులై ఉన్నారు. దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణమును, మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు డివైన్ కాల్, దేవుడు నిన్ను పిలవడానికి సిలువలో నీ నా పాపమును సంబంధించిన రుణపత్రమును ఆయన తుడిచేసాడట. మనం మరణించిన వారమై, చచ్చిన వారమై, అపరాధం చేత మనం చచ్చిన వారమై ఉంటే నీ నా పాప సంబంధమైన ఆ రుణపత్రమును ఆయన తుడిచేశాడు. సిలువలో మేకులు కొట్టాడు. ఆ దోషశిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు నేను పిలుస్తున్నాడు ఆయన, నీ పాపం తీసివేసి నీకున్నటువంటి చచ్చిన స్థితిలో నిన్ను సజీవుడు కమ్మని, సజీవురాలు కమ్మని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చివరిగా నేను ముగిస్తూ ఉన్నాను. 5వదిగా ఏ డివైన్ డెలివరెన్స్, ఏ డివైన్ డెలివరెన్స్. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచన భాగంలో మీరు గమనించినట్లయితే, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను. అతని కట్లు విప్పి పోనీయుడి. ఇది పెద్ద ప్రసంగం, కట్లు విప్పి పోనివ్వటం అనేటువంటిది. కట్టబడిన గాడిద కట్లు విప్పి తోలుకొని రండి అన్నాడు దేవుడు. కట్లు విప్పి తోలుకొని రండి, అది ప్రభువు కావాలి. ఇది నాన్న, నువ్వు కట్టబడిన గాడిదలా ఉన్నావేమో, లేదా ప్రేత వస్త్రాలని చుట్టేసి ఉన్నాయేమో. నీ ప్రేత వస్త్రాన్ని ప్రభు విప్పివేయమని సెలవిస్తూ ఉన్నాడు. మీరు అతని కట్లు విప్పి
అతన్ని పోనివ్వండి. లాజరు లేచి బయటికి రానగానే ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. దేవుని స్వరము నేరుగా సమాధిలో ఉన్న లాజరుకి వెళ్ళింది. లాజరు సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగూ ఏ దేవుడు చేయలేదండి, యేసు ప్రభు ఒక్కడే చేశాడు. ఏ దేవుడు చనిపోయిన వారిని బ్రతికించలా, యేసు ఒక్కడే బ్రతికించాడు. సజీవుడిగా ఆయన 4వ దినాన్న యూదులు ఆశ్చర్యపోయే రీతిలో వారి విశ్వాసమును ఇంక్రీజ్ చేశాడు దేవుడు. 3వ రోజునే కాదు, 4వ రోజున ఆత్మ రాగలదు దేవుడు ఆజ్ఞాపిస్తే అని వారు నమ్మారు. ద్వితీయోపదేశ కాండం పాత నిబంధనలు గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచన భాగంలో యెహోవా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మృతులందించు వాడను నేనే, బ్రతికించిన వాడను నేనే. గమనించారా? మృతులందించు వాడను నేనే, బ్రతికించు వాడను నేనే. అంటే లాజరు రోగి అయినప్పుడు ప్రభు కోరంపితే లాజరు చనిపోతున్న ప్రభుకు తెలుసు. లాజరు చనిపోయినప్పుడు సమాధికి రమ్మంటే రాలా, ఎందుకంటే ప్రభువును మరలా సజీవుడిగా లేపగలిగిన శక్తివంతుడని తెలుసు. అందుకనే ప్రభు అంటున్నాడు, మృతులందించేవాడని నేనేనయ్యా, బ్రతికించేవాడు నేనే. నువ్వు మృతి పొందాలని నా చిత్తంలో ఉంది, నువ్వు లేపబడాలని నా చిత్తంలో ఉంది. అంత మాత్రమే కాదు, గాయపరచువాడని నేనే, స్వస్థపరచువాడని నేనే. గాయప చేసేవాడు నేనే, స్వస్థపరచువాడు నేనే. మైటీ పవర్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సజీవులుగా చేయగలిగిన దేవుడు అండి. ఈ లోకం లాంటి దేవుడు లేనే లేడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచన భాగంలో, మనుషుల ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలుగును. అందుకే ఆదాము ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది కనుక ఆదాము ఎలాగైతే మరణించాడో అలాగే మనిషి కుమారుడు కూడా మరణించి ఆయన మృతుల పునరుద్ధానము మనకిచ్చాడండి. యేసు ప్రభు మృతులలో నుండి సజీవుడిగా లేపబడినవాడు. అది ముంగుర్తుగా లాజరును లేపాడు. లాజరు లేచి బయటికి రా అన్నాడంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను లేవబోతా ఉన్నాను, మీ అందరి పాపల పరిహారార్థమై సిలువలో మరణించి 3వ దినం లేకపోతున్నాను, అందుకే లాజరు నేను లేపుతున్నాను. పునరుద్ధానానికి సమాధి తెరవబడి పునరుద్ధానానికి ఇది గుర్తు అన్నట్టుగా ప్రభు లాజరును లేపాడండి. లాజరును లేపాడు. ఈరోజు నిన్ను కూడా లేపాలైనా, నిన్ను కూడా లేపాలంటే నువ్వు ఆయనందు లాజరు వలె విశ్వాసం అని చనిపోవాలి. లాజరు అటండి, నా ప్రభు వస్తాడు, నా రోగం స్వస్థపరుస్తాడని ప్రభు వైపు కళ్ళుగా ఆశలా చూస్తా ఉన్నాడట. ఆ రోగం ముదిరి చనిపోయాడట. ఇంకా ప్రభు వస్తాడనే చనిపోయాడు. గమనించారా? లాజరులో నా ప్రభు వస్తాడని చనిపోయాడేమో, ప్రభు వచ్చి లేపాడు. ఈరోజు నువ్వు చనిపోయే ముందు లాజరు లాగా నా ప్రభువు నన్ను లేపుతాడు చనిపోతే, అయ్యా నా పాపాలు క్షమించి, నా రోగాన్ని క్షమించి నన్ను లేపని నన్ను ప్రార్థన చేస్తే దేవుడు వచ్చినప్పుడు నేను లేపుతాడు, నీ పేరు పెట్టి లేపుతాడు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు తన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన మనుష్యులను, మరణించిన వారిని తిరిగి ఎలాగ విడుదల పొందుతారో లాజరు మరణం ద్వారా చూపించాడండి. 2వ రాకడలో ప్రభువారు వచ్చేటప్పుడు మనుషులందరూ ఎలాంటి సమాధుల్లో నుండి విడుదల పొందుతారో అది లాజరు మరణంలో చూపించాడు. దాన్నే దట్ ఈస్ కాల్డ్ డివైన్ డెలివరెన్స్ అన్నారు. డివైన్ డెలివరెన్స్. కనుక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, పశ్చాత్తాపడితే అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం కలవాలని వెళ్ళు అన్నాడు. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న మనం, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము డివైన్ డెలివరెన్స్తో పోవాలి. పాపిగా వచ్చావు, పాపిగా దేవుడి సన్నిధిలో ఉన్నావు, పాపిగా దేవుని దగ్గర ఒప్పుకున్నావు, దేవుడి నాన్న డివైన్ డెలివరెన్స్ నీకు ఇస్తున్నాడు. ఇదిగో నీ పాపములు నీకు క్షమించాను పో అన్నాడు. సమాధానం వెళ్ళమన్నాడు, సమాధానం గలవాడే వెళ్ళమంటున్నాడు. దేవుని దగ్గర సమాధానం ఉందండి. మాత మరియలో విశ్వాసము అద్భుతాన్ని చూసే తమ్ముడు మరలా సజీవుడిగా సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అది లోకమంతా చెప్పుకుంది. చూసారా? ఒక దైవజనుడికి భోజనం పెట్టి ఒక దైవజనుడి పాదాల చెంత వాక్యం వింటే యెహోవా దేవుడు
యేసు ప్రభువారిని పంపించాడు. యేసు ప్రభువారు ఆ ఇంటిలో భోజనం చేశాడు. ఆ ఇంటిలో భోజనం చేసిన తర్వాత యేసు ప్రభు ఆ ఇంటిని ప్రేమించాడు, ఇంట్లో వారిని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టడానికి ఈ కుటుంబమే మన సాక్ష్యం. ఈరోజు నీవు మా అత్త మరియల వలె నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దైవజనుని ప్రేమించు, నీ విడువబడవు. నీ ఇంటికి ఏదొచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరణం కూడా నిన్నేమీ చేయలేదు, నీటి వారిని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన సజీవుడు, మరణమును జయించిన సర్వశక్తిమంతుడు మన యేసయ్య. నిన్ను నీ కుటుంబాన్ని డివైన్ డెలివరెన్స్ ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయములు మనందరికీ దయచేను గాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కృపామయుడైన తండ్రి, నీ కొందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగో మా ప్రియులు నాయన టీవీ ముందు, ఫేస్బుక్ ముందు, యూట్యూబ్ ముందు, నాయన ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో నీ వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యమైన వీరు ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా వారు స్థిరపడాలి, వారు ఆత్మలు నాయన అభివృద్ధి నొందాలి. ఇది వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. కుటుంబాల్లో క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి. ఈరోజు లాజరు గురించి మేము విన్నాం. మా అత్త మరియ లాంటి విశ్వాస జీవితం మాకు దయచేయండి. ఇది నాన్న ప్రభు, ఎవరైతే ఉద్యోగం ఎదురు చూసిన మంచి ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో వారిని ఇప్పుడే స్వస్థపరచండి. మరి ముఖ్యంగా ఇదిగో ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు క్షేమకరంగా ఆశీర్వదించండి. ఇది దోసరితిన వర్తమానం అందరిద్దరు ఫలభరితంగా ఉంచి నాయన వారిని ఒక కుటుంబాన్ని బ్లెస్ చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొంది మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించండి, కాపాడును గాక. ప్రభు తన సన్నిధి కాంతిని ప్రకాశం కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.